హాయ్ ఫ్రెండ్స్. మనం ఏసీలని అప్పుడప్పుడు సర్వీస్ చేస్తుంటాం. మనం మామూలుగా జనరల్‌గా మన ఇంట్లో ఆ పైన ఉండే ఫిల్టర్ల వరకు మాత్రమే మనం క్లీన్ చేసుకుంటాం. కానీ లోపలైతే ఒక 1 ఇయర్ అయిన తర్వాత నేనైతే ఇది కొత్త తోషిబా ఇన్వర్టర్ ఏసీ ఇది. చూడండి కరెక్ట్‌గా 1 ఇయర్ అయింది. లోపలైతే ఎంత డస్ట్ ఉందో. ఈ డస్ట్ అంతా మనం మామూలుగా ఫిల్టర్ క్లీన్ చేయడం వల్ల పై ఫిల్టర్‌లో ఉండే డస్ట్ మాత్రమే బయటికి పోతుంది. కానీ చూడండి ఇది లోపల మనం ఇప్పిన తర్వాత ఎంత డస్ట్ అయితే ఉందో. ఈ డస్ట్ ఇలా ఉండడం వల్ల ఏసీ కూలింగ్ తక్కువ రావడం, ఏసీ ఫ్యాన్‌లో నుంచి గాలి కూడా చాలా తక్కువగా అయితే వస్తుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి రూమ్ కూల్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. అందువల్ల మనకు కరెంట్ బిల్ కూడా పెరుగుతుందనమాట. ఇప్పుడైతే మనం వాటర్‌తో దీన్నైతే క్లీన్ చేయబోతున్నారు. ఒక మిషన్ పెట్టి దీంతో క్లీన్ చేస్తారు. అది ఎలా అనేది ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఆల్రెడీ ఏసీ అయితే ఆన్ చేయడం జరిగింది. చేసినప్పుడు చూసారు కదా! ఆ డస్ట్ చూడండి ఎంత చాలా ఎక్కువగా అయితే ఉంది. ఇంకొన్ని రోజులు ఆగితే ఫుల్ ఆ నల్లంగా ఉండే ఏరియా మొత్తం ఈ డస్ట్‌తో అయితే నిండిపోతుంది. ఇప్పుడైతే చూస్తున్నారు. చూసినప్పుడు కూలింగ్ తక్కువగా వస్తుందనేది టెక్నీషియన్ గూడా గమనించారు. ఇప్పుడు కింద చూసారు గదా! బ్లోయర్ తిరుగుతూ ఉంది ఆల్రెడీ. చూడండి బ్లోయర్ కలరొచ్చి నల్లగా కనపడుతుంది. కానీ బ్లోయర్ యొక్క కలర్ ఏంటి అనేది మీకు మళ్ళా చూపిస్తాను. చూడండి ఇప్పుడైతే బ్లోయర్ నల్లగానే ఉంది. ఇప్పుడు ఈ వాటర్ సర్వీస్ చేసేటప్పుడు మనకి ఆ బోర్డ్ మీద నీళ్లు పడకుండా అలా అయితే కవర్ అయితే ఒకటైతే వాళ్ళు చుడుతున్నారు. ఇది చాలా అయితే జాగ్రత్తగా చేస్తారు. బోర్డు తడిచిపోయి పాడవుతుందనే భయం అయితే లేదు. ఇప్పుడైతే ఆ యొక్క ఏసీ యొక్క పై భాగంలో ఉండే ఫిల్టర్స్ కావచ్చు, దాని బాడీస్ కావచ్చు, బాడీ పార్ట్స్ కావచ్చు, వాటిని ఈ విధంగా అయితే ఆ ప్రెజర్ గన్తో అయితే ఆ వాటర్ గన్తో క్లీన్ చేయడం జరుగుతుంది. అవి వాటర్ చాలా ప్రెజర్గా ఇవ్వడం వల్ల అక్కడ చాలా క్లీన్గా అయితే వస్తాయి. ఎలా వస్తాయంటే మనం కొన్నప్పుడు ఎలా అయితే ఉంటాయో అంత ఫ్రెష్గా అయితే అంత వైట్గా ఉంటాయి. ఒకసారి మీరు చూడండి కావాలంటే. ఇలా అయితే చాలా వాటర్ని ఒక ప్రెజర్ గన్ పెట్టి వాటర్తో అయితే ఇలాగైతే క్లీన్ చేస్తారు. ఒక రకంగా మన బైక్ సర్వీస్ లాగే అనుకోండి. అలాగే ఇప్పుడు ఈ యొక్క బాడీని అయితే సేమ్ ఇలాగే ఆ వాటర్ గన్ పెట్టి క్లీన్ చేస్తారు. ఆ క్లీన్ అయిన ఆ పడ్డ నీళ్లు ఇలా కిందకు వచ్చి ఇలా మనం ఒక బకెట్ పెట్టుకుంటే ఆ బకెట్లో పడిపోతాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే చూడండి ఒక పక్క నుంచి అయితే క్లీన్ చేయడం జరుగుతుంది. ఆ డస్ట్ అంతా పోయి మామూలుగా మనం కొన్నప్పుడు ఎలా ఉందో అలాగైతే వస్తుంది. అంటే తక్కువ డస్ట్ ఉన్నప్పుడైతే మనం కొత్తగా కొన్నప్పుడు ఎలా ఉందో అలా అయితే వచ్చేస్తుంది. ఒక 1 ఇయర్ పైన 2 ఇయర్స్ అయితే మాత్రం కొంచెం మరకలు అయితే ఉంటాయి. కానీ 90% అయితే అక్కడైతే క్లీన్గా నీట్గా అయితే ఉంటుంది. ఆ జస్ట్ ఆ మరకలు అనేది మనమైతే ఏం చేయలేము. అక్కడ మరక మాత్రమే కనిపిస్తుంది కానీ అందులో డస్ట్ అయితే మనకైతే ఏముండదు. ఇప్పుడు మనం చూసినట్లయితే చూడండి చాలా క్లీన్గా అయితే అయిపోతుంది. కిందంతా ఆ వాటర్ రూపంలో ఉన్న మురికంతా కిందకి వచ్చి ఆ బకెట్లోకి అయితే చేరిపోతుంది. చూసారుగా వాటర్ అంతా వెళ్తున్నాయి. ఇలా సర్వీస్ చేయడానికి 1000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. అది మనకి టెక్నీషియన్కి ఉండే డిస్టెన్స్ బట్టి ఉంటుంది. వాటర్ అన్ని ఆ బకెట్లోకి అయితే చూడండి, బకెట్ అన్ని వాటర్ అంతా నల్లగా అయిపోయినాయి. ఎక్కువగా మనకి డస్ట్ ఉండే ఏరియాస్ అంటే ఎక్కువగా పోర్టు ఇలాంటి ప్రాంతాలు ఉన్న దగ్గరలో అయితే మరీ డస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే రోడ్ సైడ్ ఉండే షాపుల్లో కూడా ఎక్కువ డస్ట్ అయితే ఏసీలోకి వచ్చి చేరుతుంది. ఇలా క్లీన్ చేయడం వల్ల ఏసీలో ఉండే డస్ట్ 100% అయితే మనకి రిమూవ్ అయిపోతుంది. అలాగే మనకైతే కూలింగ్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి అన్ని విధాల పైనుంచి క్లీన్ చేస్తారు, కింద నుంచి దాదాపు పైన కింద నుంచి 2 వైపుల నుంచి అయితే ప్రెజర్ ఇవ్వడం వల్ల అయితే పైన ఉండే డస్ట్ కావచ్చు, కింద ఉండే డస్ట్ కావచ్చు మొత్తం అయితే పోతుంది. వీళ్ళు సర్వీస్ కాస్ట్ వచ్చి 1500 రూపాయల దాకా చెప్తున్నారు. ఒకవేళ మన చుట్టుపక్కల ఏసీలు 2-3 ఏసీలు కలిపి మన సర్వీస్కి పిలిచినట్లయితే వాళ్ళు కొంచెం తగ్గించే తీసుకుంటారు. చూడండి అందులో ఉన్న బూజు లాంటి డస్ట్ మొత్తం కిందకైతే వచ్చేస్తుంది. చూడండి చాలా నల్లంగా అయితే వస్తుంది. బ్లోయర్లో ఉండే డస్ట్ మొత్తం అయితే క్లీన్ అయిపోయి వచ్చేస్తుంది. దాదాపు అక్కడ ఉండేదంతా క్లీన్గా అయితే అయిపోయింది.
చూసారుగా వాటర్ ఎంత నల్లగా ఉన్నాయో, అదంతా డస్టేను. దాదాపు అయితే క్లీనిక్ చూడండి చాలా ఫ్రెష్గా అయితే వచ్చేసింది. ఏసీ మనం కొన్నప్పుడు ఎలా ఉంటుందో పైన బాడీలు అలాగే అయితే ఉంది. కొంతమంది అనుకుంటారు ఇలా సర్వీస్ చేయడం వల్ల బోర్డు పోతుంది లేదా మొత్తం ఏసీయే పోతుందని చెప్పి అనుకుంటారు. నేనైతే ఇదే విధంగా సర్వీస్ ఇప్పుడంతా అయితే జనరల్గా ఇలాంటి సర్వీసే చేస్తున్నారు. చూడండి ఆ వాటర్లో ఎంత డస్ట్ అయితే ఉందో చూసారు కదా. ఆ డస్ట్ అంతా మనం తుడిస్తే అయితే ఎట్టి పరిస్థితుల్లో అయితే పోదు. మనం జస్ట్ ఇలా సర్వీస్ చేయడం వల్ల మాత్రమే ఆ డస్ట్ అంతా పోతుంది. ఇంకోసారి మళ్ళీ అయితే ట్రై చేస్తున్నారు. చూడండి అంతా క్లీన్ చేసిన తర్వాత ఆ క్లాత్ అయితే అలా తుడిచేస్తారు. ఇప్పుడు చూసినట్లయితే చాలా ఫ్రెష్గా మనం కొన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. చూడండి ఈ యొక్క వాటి యొక్క బాడీ పార్ట్స్ ఇవి, అవి కూడా ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో. ఇప్పుడు వాటిని దానికి ఫిట్ చేస్తారు. చూడండి అది ఆఫ్టర్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ యొక్క కండెన్సర్ కాయిల్, ఆ కాయిల్ చూడండి పైన, వాటి ద్వారానే మనకి ఏసీ అనేది వస్తుంది. చూడండి ఆ బ్లోయర్ కలర్ అయితే అది బ్లూ కలర్. మనం ఇందా చూసినట్లయితే బ్లాక్ కలర్లో అయితే బ్లోయర్ ఉండింది. అంత డస్ట్ ఉండడం వల్ల బ్లోయర్ కూడా ఫాస్ట్గా అయితే తిరగలేదు. అందువల్ల మనకి గాలి చాలా తక్కువగా అయితే వస్తుంది. చూడండి ఇలా అంతా బాడీ పార్ట్స్ అన్ని ఫిట్ చేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత అయితే ఏసీ ఆన్ చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా మీకైతే ఆ యొక్క వేరియేషన్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంతకు ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది అన్నది. ఇలా మనం ఆన్ చేసిన తర్వాత కొంచెం నీళ్ళు అయితే డ్రాప్స్ మనకి కిందకి పడుతుంటాయి. అదేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ బాడీలో ఉండే అక్కడక్కడ నీళ్ళు అయితే ఆ బ్లోయర్ ఫాస్ట్గా అయితే వచ్చి పడుతుంటాయి. ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల మనకైతే నెక్స్ట్ ఇయర్ ఒక 1 ఇయర్ పాటు మళ్ళీ అయితే మనకైతే కూలింగ్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. మధ్య మధ్యలో ఒక ఫిల్టర్స్ కనిపించే ఏసీ యొక్క ఫిల్టర్స్ క్లీన్ చేసుకుంటూ ఉంటే మాత్రం చాలు. చూడండి నాకైతే నేను 1 ఇయర్ క్రితం కొన్నప్పుడు ఎలా ఉందో అలానే అయితే నాకైతే ఇప్పుడు ఏసీ అయితే ఉంది. దీని తర్వాత ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత మనం దీని యొక్క అవుట్డోర్ అయితే ఉంటుంది కదా, ఆ అవుట్డోర్ను కూడా వీళ్ళైతే మనకైతే క్లీన్ చేసి చూపిస్తారు, క్లీన్ చేస్తారు. ఒకసారి అది కూడా ఎలా క్లీన్ చేస్తారని చూద్దాము. కానీ దీనికి ఉన్నంత వర్క్ అయితే ఈ అవుట్డోర్కి అయితే ఉండదు. అవుట్డోర్లో కూడా డస్ట్ ఏరియాస్లో అయితే కొంచెం డస్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే ఆ డస్ట్ మొత్తం అయితే క్లీన్ చేసేస్తారు. ఇది జస్ట్ 5 to 10 మినిట్స్లో అయితే ఈ అవుట్డోర్ క్లీనింగ్ అనేది అయిపోతుంది. ఇలా కడగడం వల్ల కూడా మన అవుట్డోర్కి కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ ప్రాబ్లమ్స్ అయితే రావు. చూడండి చాలా మన అవుట్డోర్లో ఉండే డస్ట్ అంతా అయితే చూడండి ఎలా బయటకు వచ్చేస్తుందో. మాదైతే పోర్ట్ ఏరియా, అక్కడ బొగ్గు ఎక్కువ ఉంటుంది. ఆ బొగ్గు అంతా చూడండి దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇది ఈ విధంగా అయితే మనం అప్పుడప్పుడు ఇయర్లీ వన్స్ ఒకసారి ఈ విధంగా వాటర్ సర్వీస్ చేయించుకుంటే అయితే ఏసీ యొక్క పనితనం చాలా బాగుంటుంది. నేనైతే అప్పుడప్పుడు చేయించుకుంటాను. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఏసీకి ఎటువంటి డ్యామేజ్ అయితే జరగదు. కావాలంటే మీరు కనుక్కొనే చేయించుకోండి. ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత అయితే నేనైతే ఇలా ఆన్ చేశాను. నాకైతే ఇంతకు ముందు కంటే కూడా కూలింగ్ కావచ్చు, ఆ యొక్క గాలి బ్లోయర్ నుంచి వచ్చే గాలి స్పీడ్ అయితే మాత్రం బాగా పెరిగింది. ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.